పాసమైలారం దుర్ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున తెలుసుకుందాం. నాగార్జున, ఈ ఘటనకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? ఇప్పటివరకు నిన్న ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు మనకి ఉన్నటువంటి సమాచారం మేరకు 32 మంది ఇందులో దుర్మరణం పాడినట్టుగా మనకు తెలుస్తోంది. ముఖ్యంగా ఒక ముగ్గురు మాత్రమే ఆసుపత్రిలో చనిపోగా మరికొంతమంది జిల్లాల కింద చిక్కుకొని చనిపోయినట్లుగా మనకి సమాచారం. అయితే ఇప్పుడు నిన్న రాత్రి నుంచి నిన్న రాత్రి వరకు కూడా మనకి 12 మంది అనే చనిపోయిన వరకే సమాచారం ఉంది. రాత్రి ఆ సంఖ్య మరింత పెరిగి 19కి చేరింది. ఒక్కొక్కటి అంటే అక్కడ బ్లాస్ట్ జరిగినటువంటి క్యూసిఎన్ ప్రొడక్షన్ రూమ్ కు సంబంధించినటువంటి శిథిలాలను తొలగిస్తున్న క్రమంలో జేసీలు పెట్టి తొలగిస్తున్న సమయంలో వాళ్ళంతా కూడా దాని కింద ఉన్నట్లుగా అధికారులు గుర్తించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా అంబులెన్స్ లో తీసుకెళ్లి ఆ మృతదేహాలన్నింటినీ కూడా తీసుకెళ్లారు. కొంతమంది శిథిలాల కింద పడి చనిపోతే, కొంతమంది పేలుడు దాటికి మంటల అల్లుకొని ఎటు వెళ్లాలో తెలియక ఒక్కసారిగా అంటే నిన్న ఉదయం 9 గంటల సమయంలో ఆ బ్లాస్ట్ జరిగినప్పుడు చాలా మంది కూడా బాగ్ అని అరవడం, ఆ తర్వాత హెల్ప్ అని అరవడం, అక్కడి నుంచి బయటికి పారిపోయేందుకు క్రమంలో ఈ బ్లాస్ట్ జరిగేటువంటి అక్కడ ఉన్నటువంటి భవనం కూలిపోవడంతో అటు వెళ్లిన టైంలో ఆ భవనం వాళ్ళ మీద కూలిపోయింది అనేది ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం. అందులో భాగంగానే మృతుల సంఖ్య ఇంత తీవ్రంగా ఉంది, ఎక్కువగా ఉందని అధికారులు చెప్తున్నారు. ఇప్పటి వరకు మరికొంత మంది మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని మనకి సమాచారం ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించినటువంటి ఇంకా సహాయ చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కొంతమంది ఆసుపత్రిలో కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నారు. వాళ్ళు కూడా ఈ మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. మరొక 12 మంది నుంచి 16 మంది వరకు కూడా ఆసుపత్రిలో ఇంకా చికిత్స పొందుతూనే ఉన్నారు. వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉంది. అందులో కొందరి పరిస్థితి. సో మృతుల సంఖ్య ఇప్పటి వరకు 32 ఉండగా మరికొంత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. కొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఘటనా స్థలాన్ని పరిశీలిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా క్షతగాతులు ఎవరైతే ఉన్నారో చికిత్స పొందుతున్న వాళ్ళని కూడా పరామర్శించనున్నారు. దాంతో పాటు నిన్న రాత్రి నుంచి కూడా హెల్త్ మినిస్టర్ అక్కడే ఉండి పరిస్థితులంతా పర్యవేక్షించారు. ఈ రోజు ఈ ఘటనకు సంబంధించినటువంటి ఒక కమిటీని కూడా వేశారు. సో దీని మీద దర్యాప్తు చేసేందుకు. సో ఇప్పుడు ఇంకా సహాయ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అధికారులంతా అక్కడే ఉన్నారు. సంగారెడ్డి జిల్లా అధికారులతో పాటుగా హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి పోలీసు అధికారులు కూడా అక్కడే ఉండి ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు 32 మంది ఈ ఘటనలో చనిపోయినట్లుగా మనకి సమాచారం అధికారికంగా తెలిసింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. చంద్రు, ధన్యవాదాలు నాగార్జున. పాసమైలారంలో జరిగిన దుర్ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, చెప్పండి, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందా? నిన్న ఉదయం తెల్లవారుజామున జరిగిన అయితే సంగారెడ్డి జిల్లా పాసమైలారంలో సిగాచి కంపెనీలో జరిగినటువంటి ఈ దుర్ఘటన అత్యంత ఘోరమైన ప్రమాదంగా భావించుకోవచ్చు. ఇప్పటికే 32 మంది కూడా చెందినట్లు అధికారులు. అయితే ఈ ప్రమాదం మొత్తం కూడా నిన్నటి నుంచి కూడా సహాయక చర్యలు కొనసాగుతా ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా 20 మృతదేహాలను అయితే అధికారులు బయటకు తీశారు. మరో 27 మృతదేహాలు ఆ శిథిలాలు ఏవైతే ఉన్నాయో ఆ శిథిలాలు కింద ఉన్నట్లు కూడా చెప్తా ఉన్నారు. మొత్తంగా ఈ బ్లాస్టింగ్ ఏదైతే ఉందో ఆ బ్లాస్టింగ్ జరిగిన సందర్భంలో మొత్తం భవనం లోపల ఉన్నటువంటి 3 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అయితే ఆ కుప్పకూలిన సందర్భంలో ఆ భవనంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు కావచ్చు, అలాగే ఉద్యోగులు కావచ్చు, మొత్తం కూడా బయటకు వచ్చిన పరిస్థితి, వచ్చే అవకాశం కూడా లేకుండా ఒక్కసారిగా కుప్పకూలిపోయిన పరిస్థితి అయితే అక్కడ మనకి స్పష్టంగా కనపడింది. అయితే ఇప్పటికైతే మాత్రం 20 మృతదేహాలను బయటకు తీసిన పరిస్థితి అయితే ఉంది. వారిలో 4గురిని అయితే గుర్తించారు. వారి పేర్లను కూడా ఒకసారి మనకైతే అధికారికంగా ప్రకటించిన పరిస్థితి ఉంది. మృతులను చూసుకున్నట్లయితే జగన్మోహన్, రామ్ సింగ్, శశిభూషణ్ కుమార్, లగ్నజిత్ యొక్క అధికారులు అయితే గుర్తించారు. మొత్తంగా మరికొంత 27 మృతదేహాలు ఉన్నాయా, లేకపోతే శిథిలాల కింద ఏమన్నా బతికే అవకాశం ఉందా అనే కోణంలో కూడా అధికారులు అయితే చేస్తా ఉన్నారు. రాత్రి 6 గంటల నుంచి, నిన్న సాయంత్రం 6 గంటల నుంచి భారీ వర్షం పడుతున్నా గానీ మరో పక్క సహాయ చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. మంత్రి దామోదర్ రాజనరసింహ మళ్ళా రెండోసారి కూడా నిన్న సాయంత్రం ఘటనా స్థలానికి చేరుకున్నారు. రాత్రి 11 గంటల వరకు కూడా ఘటనా స్థలంలో ఉండి మొత్తంగా పర్యవేక్షిస్తా ఉన్నారు. అయితే ఈ రోజు 9 గంటల సమయానికి
సీఎం రేవంత్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుంటాడు. ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 35 మందిని పరామర్శిస్తారు. వారి కుటుంబానికి భరోసా ఇచ్చే అవకాశం కనపడుతోంది. అనంతరం ఘటనా స్థలం ఏదైతే సిగాచి కంపెనీ ప్రమాదం జరిగిందో అక్కడికి చేరుకుంటారు. అక్కడి నుంచి మొత్తం పరిశ్రమ కలియదిరిగి ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకుంటారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం సిగాచి కంపెనీలో పరిశ్రమలో అయితే మాత్రం సహాయ చర్యలు కొనసాగుతా ఉన్నాయి. ధన్యవాదాలు రామకృష్ణ.